సార్ చెప్పండి సార్, అసలు ఏం జరిగింది ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి? నా పేరు పిన్నపురాల కృష్ణ అలియాస్ కృష్ణ చైతన్య. సో నేను శ్రీరామ్ ఫైనాన్స్లో 60,000 ట్రేడింగ్ లోన్ తీసుకున్నాను. వీళ్ళు తీసుకున్న దానికి కూడా నాకు 57,47,666 రూపాయలు చెక్ ఇచ్చారు. అందులో నాకు 3,36,974 రూపాయలు వాళ్ళు నాకేమీ లెక్క చూపించట్లేదు. వాళ్ళు ఇచ్చిన శాంక్షన్ లెటర్లో లోన్ అమౌంట్ అని చెప్పేసి 60,000 ఇచ్చారు. అది ఒక శాంక్షన్ లెటర్లో 60,000 చూపించారు, అగ్రిమెంట్లు దాంట్లో ఇన్సూరెన్స్ చూపించారు. సో అది కరెక్ట్ ప్రాపర్ లేదు. నువ్వు తర్వాత ప్రాసెస్ ఫ్రీ అని చెప్పేసి 14,600 రూపాయలు తీసుకున్నారు. తర్వాత ఫ్రీ ఈఎంఐ ఇంట్రెస్ట్ అని చెప్పేసి 36,000 రూపాయలు తీసుకున్నారు. తర్వాత డాక్యుమెంట్ ఛార్జెస్ అని చెప్పేసి 3,000 రూపాయలు తీసుకున్నారు. మొత్తం 1,13,600 రూపాయలు అందులో కట్ చేసుకున్నారు. అది కట్ చేసుకోకుండా ఇంకా ఎక్కువ అమౌంట్ నా దగ్గర నాకు ఇచ్చిన చెక్కులో 2,40,974 రూపాయలు అందులో తక్కువ ఇచ్చారు. మళ్ళీ అందులో 60,000 ఒకటి, 36,000 ఒకటి, మొత్తం 3,36,974 రూపాయలు నాకు ఆ 60 లక్షల శాంక్షన్లో తక్కువ చేసి ఇచ్చారు. ఇది ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు ఎప్పుడు చెప్పట్లేదు. నేను ఆఫీస్కి సార్లు ఎన్నోసార్లు అడిగాను, వాళ్ళు రెస్పాండ్ చేయట్లేదు. నన్ను పై అధికారుల వాళ్ళ పై ఆఫీసులు అడగాలని చెప్పేసి తప్పించుకొని తిరుగుతున్నారు. నాకు ఇన్సూరెన్స్ కల్పిస్తున్నారు, ఇన్సూరెన్స్ కల్పించిన అన్నారు. నాకు ఇంతవరకు ఒక్క పేపర్ కూడా నాకు ఇవ్వలేదు. ఆ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ఈ 60 నెలలు నాకు ఏమైనా జరిగితే నా ఫ్యామిలీ ఇబ్బంది పడేది. సో నన్ను ఆ విధంగా కావద్దని చెప్పేసి ఎన్నోసార్లు అడిగినా కూడా వాళ్ళు చెప్పలేదు నాకు. తర్వాత అదేవిధంగా వీళ్ళు ఇచ్చినటువంటి 60 నెలలు ఈఎంఐ టెన్యూర్ అయితే వీళ్ళు ఏం చేశారు, నాకు ఒక 8 నెలలు టెన్యూర్ పెంచారు. ఎందుకు పెంచారని చెప్పేసి నేను ఆఫీసులో అడగడం జరిగింది. వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్పలేదు. 8 నెలలు పెంచిన తర్వాత అది కూడా 1,82,500 రూపాయలు కట్టమని చెప్పేసి ఫోర్స్ చేశారు. మళ్ళీ 18 నెలలు పెంచారు. టోటల్గా 60 నెలల ఈఎంఐకి 18 నెలలు ఈఎంఐ పెంచేసి నెలకు వచ్చేసి 1,82,500 రూపాయలు కట్టమని చెప్పేసి నా ఫోర్స్ చేస్తున్నారు. ఈ విధంగా ఎన్నిసార్లు పోయి అడిగినా కూడా ఎవరికి సంబంధిత అధికారులు ఎలాంటి నాకు సమాధానం చెప్పట్లేదు వాళ్ళు ఆఫీసర్లు. అదేవిధంగా మొన్న ఒక చెక్ కూడా నా 4,50,000 రూపాయలు నేను 16/4/2025 నాడు పేమెంట్ చేశాను. అది ఆ లెక్కలు కూడా చూపించలేదు నాకు. తర్వాత ఇప్పుడు నాకు టోటల్గా 62,39,704 రూపాయలు కట్టమని చెప్పేసి నన్ను అరెస్ట్ చేస్తున్నారు. ఆ ఇచ్చినటువంటి ఫస్ట్ లోన్ శాంక్షన్లో కూడా అంజిరెడ్డి అనే వ్యక్తి కూడా ఒక 3 లక్షల రూపాయలు లంచాలు తీసుకొని నాకు దగ్గర మళ్ళీ ఫోన్పే కూడా 10,000 రూపాయలు నాకు సాక్ష్యం కూడా ఉంది తీసుకొని నన్ను అట్లా ఆ విధంగా లోన్ అయింది. అందులో ఇంకా 3,24,000 ప్లస్ ఇవి నాకు శాంక్షన్ లెక్కటికి 6 లక్షల దాకా అయిపోయింది. తర్వాత ఈ విధంగా పోయిన తర్వాత మళ్ళీ ఈ లీగల్ డిపార్ట్మెంట్ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి నేను ఎన్నోసార్లు వెళ్ళి సెటిల్మెంట్ కూడా కూర్చొని మాట్లాడతాను కూడా మేము ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తాం. ఎందుకు పెంచుతున్నారు, నాకు టెన్యూర్ 18 నెలలు ఎందుకు పెంచారు, అది తీసేసేయండి, మీకు ఏమైనా వచ్చే ఉంటే తీసుకోండి అని చెప్పేసి కూడా నేను ఎన్నోసార్లు ప్రాధాయపడ్డాను. ఆయన కూడా ఆయన ఎలాంటి రెస్పాన్స్ చేయలేదు. ఆయన నినాదం ఒకటే, లోన్ కట్టు, ప్రాఫిట్ అమ్ము, లేకపోతే సావు. ఈ 3 తప్ప ఆయనకి వేరే ఈ విషయాలు తెలియవు ఆయనకి. ఈ మన మధ్యతరగతిలో ఉన్న వ్యక్తులని ఆయన ఎంత చిన్న చూపు చూస్తారంటే అంత చిన్న చూపు చూసేసి హరాస్మెంట్ చేయడం, ఎందుకు కట్టమని చెప్పడం, మీకు శాతగాంధీ ఎందుకు తీసుకున్నారని చెప్పడం, సూటిపోటి మాటలతో తిట్టడం, ఫ్యామిలీ ముందు తిట్టడం, ఇంటికి రావడం, ఎక్కడ కలిస్తే అక్కడ అడగడం, మనం ఉన్నటువంటి ప్రాపర్టీల మీద బోర్డులు వేయడం, అక్కడ ఉన్న మన ఉన్నటువంటి మర్యాద గౌరవాలు పోగొట్టడం, అక్కడ ఉండకుండా చేయడం, మనంతటా మనమే ఒక సూసైడ్ చేసుకునే విధంగా క్రియేట్ చేస్తున్నారు. ఈ విధంగా చేసేసి అతను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. నన్ను ఇబ్బంది పెట్టకుండా మా గ్యారెంటర్ కూడా సంతోష్ కుమార్ అనే వ్యక్తిని కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కూడా హరాస్మెంట్ చేసి మీకు సిబిల్ పోతుంది, నీకు ఎప్పుడు లోన్ రాదు, మీకు ఎలాంటిది ఏమి రాదు అని చెప్పేసి వాళ్ళని నానా రకాలుగా ఇబ్బంది పెట్టుకుంటా అతన్ని ఐబీపీ లెవెల్ అయిపోయి ఆయనకు కామినేని హాస్పిటల్లో వేస్తే 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు అక్కడ అయితే అక్కడి నుంచి నిమిసిపోతే అక్కడ కూడా 10 లక్షలు అయితే లాస్ట్గా ఆయన చనిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ కారణమంతా ఈ శ్రీనివాస్ రెడ్డి వాళ్ళలో పనిచేస్తున్నటువంటి వీళ్ళు ఈ విధంగా మొత్తం ఫోర్స్ చేసి మనుషులను ఈ విధంగా చేస్తున్నారు, ఈ హరాస్మెంట్ చేస్తున్నారు. మేము కట్టిన పేమెంట్లు కడుతున్నాం, మాకు అవసరం లేదు మీ డబ్బులు, మీరు ఇచ్చిన డబ్బులు మేము కట్టి చూపించినాం. మీకు కట్టిన 60 నెలల ఏమైనా మేము 1,04 లక్షలు 1,05 లక్షలు మేము కట్టాం, మీరు ఇచ్చిన స్టేట్మెంట్లో ఉంది. మేము బరాబర్ అన్ని కట్టాం, కట్టకుండా మీ మీద ఫైట్ చేయట్లేదు కదా. ఉన్నది కాబట్టి కూడా సెటిల్మెంట్ చేసుకోని చెప్పి కూడా 100 సార్లు పోయినా కూడా వాళ్ళకి రెస్పాన్స్ లేదు. అతనికి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడాడు, అందులో పనిచేస్తున్న వ్యక్తి. నాకు ఆయన పర్సనల్గా నాకు అలాంటి ఆయనకు నాకు గొడవ లేదు, నాకేం లేదు. అయినా కూడా ఆ సంస్థలో ఆయన ఉన్నటువంటి చేసే కనీసం మన మధ్యతరగతి వ్యక్తులను కూర్చోబెట్టి మాట్లాడి గిది ఉంది, ఈ పరిస్థితి గిది లెక్క ఉంది అని చెప్తే ఎవరికైనా అర్థమవుతుంది. లెక్క చెప్పరాలు చేసినల్లా స్టేట్మెంట్ అలాగ ఉంటాయి ఎప్పుడు చూసినా కూడా. ఇప్పుడు చూసినా మీ ముందే సాక్ష్యాలు ఉన్నాయి. ఈ విధంగా ప్రతిసారి వీళ్ళు చేయడం స్టేట్మెంట్లు ప్రతిదీ నాకు సాక్ష్యంతో సహా అన్నీ ఉన్నాయి. ఈ విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఈ యొక్క శ్రీరామ్ ఫైనాన్స్ మీద వాళ్ళకు చట్టపరమైన చర్య తీసుకోవాలి.
పై అధికారులు కూడా నేను కూడా ఈ ఆర్బీఐ గారి గౌరవంగా ఆర్బీఐ వాళ్ళకు కూడా మర్యాదపూర్వకంగా కలవటానికి మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా మొన్న గవర్నర్ వచ్చినటువంటి కొత్తగా శివప్రతాప్ శుక్లా గారిని కూడా మర్యాదపూర్వకంగా కలవటానికి సిద్ధంగా ఉన్నాము. తర్వాత ప్రజావాణికి కూడా మేము ఈ కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అదే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మర్యాదపూర్వకంగా కలిసి మా యొక్క బాధలను విన్నపం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి తగిన ఈ అవకాశం చూసుకొని ఈ శ్రీరామ్ ప్రయాణం చేస్తున్న ఆడాలను ఆపి ఈ మా మధ్యతరగతి ప్రజలని కాపాడాలని కోరుచున్నాను. ఇది భువనగిరి బ్రాంచ్ శ్రీరామ్ ఫైనాన్స్, యాదాద్రి డిస్టిక్. 1,82,500 కట్టేవాళ్ళము. మేము మొత్తం క్లియర్ చేసాము. కరోనా వచ్చినా కూడా తర్వాత వచ్చిన పేమెంట్లో మొత్తం కట్టేసి అడ్వాన్స్ కూడా 6 లక్షలు కట్టకూడదు అని నాకు స్టేట్మెంట్లో ఉన్నది. అన్ని మొత్తం పేమెంట్ కట్టుకుంటూ వచ్చాము. మేము అలాంటి ఏం లేకుండా వాళ్ళు ఇంకా 62 లక్షల రూపాయలు కట్టమని చెప్పేసి మమ్మల్ని వేధిస్తున్నారు. ఇంకా మీలాంటి బాధితులు ఇంకా ఉన్నారా సార్? ఇదే బాధితులు నాకు కూడా తెలిసిన వాళ్ళు 2-3 వచ్చారు. అతను కూడా ఈ లోన్ కట్టక ఒక బెంజమిన్ అనే వ్యక్తి కూడా చనిపోయాడు. ఒక రమేష్ అనే వ్యక్తి కూడా అధిక వడ్డీలు కట్టలేక ఆయన దగ్గర నన్ను తీసుకెళ్ళి కూడా మాట్లాడారు. ఈ విధంగా నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇంకా 2-3 వచ్చి నన్ను అప్రోచ్ అయ్యారు. ఇంకా వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత మీటింగ్లో వాళ్ళు వచ్చినప్పుడు మేము ఈ 22వ తారీఖున ఆదివారం నాడు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతానికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళందరూ వచ్చినప్పుడు తీసుకొని చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ.